హాయ్ ఫ్రెండ్స్, చూడండి మునక్కాయ అయితే పాలు పోసిన కూర. నేనైతే ఎలా చేసానంత సింపుల్ అండ్ ఈజీగా. ఇది మునక్కాయలు చేశాను కదా, అందుకని మునక్కాయ పులుసు అయితే చేశాను పాలు పోసి. ఇది ఎలా చేయాలో చూపిస్తా రండి. మునక్కాయ పాలు పోసిన కూర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే నేను మునక్కాయ పాలు పోసిన కూర అయితే వండబోతున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ముందైతే ఒక 3 మునక్కాయలు కట్ చేసుకొని కడిగి ఉంచుకున్నాను అనమాట. ఒక 2 పెద్ద టమాటాలు అయితే తరిగి పెట్టుకున్నాను. తాలింపు ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే ఈ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, గిన్నె అయితే పెట్టాను. ఈ ట్రక్ నుంచి ఆయిల్ పోసుకుందాం. మనము ఆయిల్ కొద్దిగా వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే ఇటెక్కనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఇటెక్కింది. ఒక 2 మెంతి గింజలు వేసుకున్నాం. చూడండి, 2, 3 ఆవాలు వేసుకుందాము. జీలకర్ర, 2 తెల్లబాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. బాగా ఫ్రై చేసుకుందాము. ఎర్రగడ్డల పచ్చిగా ఉంది, కొద్దిగా బ్రౌన్గా వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు అయితే బ్రౌన్గా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం, ఎందుకంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట. పసుపు, ఉప్పు వేస్తే కొద్దిగా పసుపు, ఉప్పు బాగా ఉప్పు పసుపు వేసి అయితే ఉడికించుకుందాము టమాటాలు మధ్య వరకు. ఒకసారి మూత తెచ్చేద్దాము. టమాటాలు అయితే చూడండి, బాగా అలా మెత్తగా బుజ్జిగా ఉడికిపోవాలి. తొక్కులు ఉండకూడదు అనమాట. బాగా మెత్తగా ఇలా ఉడికించుకోవాలి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ మునక్కాయలు వేసేసుకుందాం. మునక్కాయలు మనం కడిగి ఉంచుకున్నాం కదా, నేను ఇందులో వేసేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకున్నాం. ఇందులో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకుందాము. మన కూరకి మనం ఎంత తింటామో అంత అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను అనమాట. ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఈ కారం కొద్దిగా పచ్చివాసన పేరు కాస్త కొద్దిగా ఒక 2 నిమిషాలు అలా ఉంచుకుందాము. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మూత తీసుకున్నాము. చూడండి, కారంలో కొద్దిగా మునక్కాయ ఉడికింది కదా. ఇప్పుడు మనం ఇందులో పులుసుకి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం పాలు పోసుకుంటాం, పలచగా అయిపోతుంది. చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయలు ఉడికే వరకు కొద్దిగానే పోసాను అన్నమాట. నేను ఉప్పు కూడా ఇందాకనే వేసేసాను. ఇప్పుడు మనము కొద్దిగా ఉప్పు కూడా చూసుకుందాము. ఇప్పుడే చూసుకొని తక్కువైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉప్పు అయితే బాగా సరిపోయింది, కారం కూడా కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందాము. ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిద్దాం మునక్కాయలు. మునక్కాయలు ఉడికే లోపల మనం ఈ మసాలా అయితే వేసుకుందాం. చూడండి, ధనియాలు, తెల్లగడ్డ, ఒక 2 కొద్దిగా అల్లం అనమాట, ఒక 2-3 తెల్లబాయలు, కొద్దిగా కొబ్బరి అనమాట, కొద్దిగా పుట్నాల పప్పు. నేను ఎందుకు వేస్తానంటే కూర కొద్దిగా చిక్కగా బాగుంటుందని వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు తీసేసేయండి. ఇవి అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకుందాము.
ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి కొద్దిగా చిక్కగా ఉడుకుతుంది కదా, ఎందుకంటే మళ్ళీ మనం పాలు పోస్తే ఇంకా పలచగా అయిపోతుంది, అందుకని కొద్దిగా నీళ్ళు వేసాను. చూడండి ఇంకా అయితే మునక్కాయ ఉడకలేదు. మునక్కాయ బాగా మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనము పాలు పోసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి హైలో పెడితే ఇనిగిపోతుంది, మునక్కాయలు అయితే ఉడకవు, లేత మునక్కాయలు ఇవి. సరే ఇప్పుడైతే సిమ్లో ఇలాగే మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ మూత తీసి చూస్తున్నాము. చూడండి బాగా చిక్కగా ఉడికింది కదా. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న మసాలా కొద్దిగా వేసుకుందాము. అవుతుంది ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ఇప్పుడైతే కొద్దిగా కలబెట్టుకున్నాము. చూడండి మునక్కాయ అయితే బాగా ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు చిక్కబడినచ్చి మసాలా ఉడకనిచ్చి అయితే మనము పాలు అయితే పోసేసుకుందాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఉడికిపోయింది, చిక్కబడిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకుందాము. కాస్త చల్లారనిచ్చి అయితే మనం పాలు పోసుకుందాం. వేడి మీద పోస్తే పాలు విరిగిపోతాయి. ఒక 2 నిమిషాలు ఆరనిచ్చి పాలు పోసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఆరిందనమాట. ఇప్పుడైతే మనం ఇందులో పాలు పోసేసుకుందాము. ఒక గ్లాస్ నిండా పోసాను అనమాట. చిక్కటి పాలు ఫ్రెండ్స్, కాసి చల్లార్చిన పాలు అనమాట. ఇలా కొద్దిగా కలుపుకోవాలి. మునక్కాయలు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో పైన కొత్తిమీర వేసేసుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్ పాలు పోసిన మునక్కాయ కూర. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి ఫ్రెండ్స్ పాలు పోసిన తర్వాత కలర్ అయితే ఎలా ఉంటుంది అన్నమాట. అయిపోయింది.